సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ప్రస్తుతం ఉన్న 23,500 వేతనాన్ని స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ బేసిక్ వేతనం 44,570 రూపాయలకు పెంచాలని తూర్పుగోదావరి జిల్లా సమగ్ర శిక్ష సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయడంతో పాటు ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన CRMTల ఆత్మగౌరవ దీక్షలో జిల్లా అధ్యక్షుడు ఎం రఘునాథ్, కార్యదర్శి ఎస్ రాజేంద్ర ప్రసాద్లు మాట్లాడారు. నేను రాజమండ్రి రూరల్ మండలంలో CRMTగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి CRMTs ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మేమందరం కూడా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నాము. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, ఈరోజు ఏ క్లస్టర్ బి క్లస్టర్ అని చెప్పేసి ఒక సమస్యను తీసుకొచ్చి ఈ CRMTలని క్లస్టర్ వైజు డివైడ్ చేసి వారిని ఎంటీగా ఉంచడం జరుగుతుంది. వారికి ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే గత ప్రభుత్వంలో మాకు మేము కోరుకుంటున్నాం. అలాగే 22వ తారీఖున విజయవాడలో జరుగు ధర్నా కూడా మేమందరము పాల్గొని మా యొక్క డిమాండ్లను అక్కడ కూడా వినిపించుకుంటాం. ఇప్పుడు కలెక్టరేట్లో కూడా మేము మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి మా డిమాండ్లు నెరవేర్చాలని వినతి పత్రం కూడా మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.